విల్ డూ కేక్ కటింగ్ జర్నీ అని చెప్పారు అన్నట్టు. సో దిస్ ఇస్ రాధా మ్యామ్స్ చాయిస్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేడం వస్తుందా మేడం? రండి మేడం. మాధవి, వాణి అందరూ రండి. Favorite of all the students అన్నట్టు. She's Sarita. Rachita. Our GC faculty, and we call it as garment construction. All the dresses designed by Padma and Rachita. She is good at drawing, good at designing. So the first step of designing law is the first paper మీద ఏదైతే డ్రెస్ డిజైన్ చేస్తామో she teaches that. She is one of our fashion faculty. Rakshita. Thank you. Thank you sir. Thank you so much. ఈరోజు సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ ఇన్ అసోసియేషన్ విత్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రేరణ ఇందిరా పార్క్ దగ్గర మరి చెన్నారెడ్డి మెమోరియల్ హాల్ దగ్గర ఒక మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో మేము ఈరోజు జనరల్ ఫిజిషియన్, తర్వాత క్యాన్సర్ డిటెక్షన్, డెంటల్, అక్యుపెంచర్, అక్యుప్రెషర్, ఐ క్యాంప్, గైనకాలజిస్ట్, బీపీ, షుగర్ ఇవన్నీ టెస్టులు చేయడం జరిగిందండి. ఈ చుట్టుపక్కల ఉన్న స్లమ్ ఏరియాస్ నుంచి ఇంకా చాలా సిటీలో నుంచి చాలామంది వచ్చారు. మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నారు కదా, చాలామంది వస్తూనే ఉన్నారు. చాలా జాగ్రత్తగా టెస్టులు చేస్తున్నాం మేము. కొంతమందికి ఇది కొన్ని డిటెక్ట్ అయ్యాయి, అవి చెప్పకూడదు కాబట్టి రివీల్ చేయట్లేదు. బట్ వాళ్ళకి ప్రికాషన్స్ ప్లస్ ఏ హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేది కూడా మేము వాళ్ళకి గైడ్ చేస్తున్నాము. ఈరోజు అనిపిస్తుంది ఈ మెగా హెల్త్ క్యాంప్ సూపర్ సక్సెస్ అని. ఇంకా నడుస్తుందండి. ఎవరైనా ఇది చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ ఇక్కడికి రండి. సాయంత్రం 4:30 దాకా ఉంటాం మేము. టెస్టులు చేయించుకోండి. ఈ మెగా హెల్త్ క్యాంప్ మేము ఏదైతే పెట్టామో దీన్ని అవైల్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇట్లా తిరుగుదామా కొంచెం వెనకాలది. ఓకే ఓకే ఎస్ స్టార్ట్. సో అందరికీ నమస్తే అండి. ఇవాళ December 24th వీఆర్ హ్యావింగ్ ద మెగా హెల్త్ క్యాంప్ హియర్. సో అన్నీ తీరుగా పరీక్షలు అవుతున్నాయి మందికి. రైట్ ఫ్రమ్ డెంటల్ ఉండొచ్చు, విజన్ ఉండొచ్చు, డయాబెటిక్ ఉండొచ్చు, జనరల్ చెకప్ ఉండొచ్చు, అండ్ ఇంకో acupuncture, acupressure, and also cancer screening by MNJ. So Medicover Hospital and lot of hospitals together వీళ్ళన్నీ కలిసి ఒక కలెక్టివ్గా మనకి ఇక్కడ క్యాంప్ సెట్ చేసినాము. డాక్టర్ వసుధ గారు ఈజ్ అ లయన్ మెంబర్, షీఈస్ అ కీ మెంబర్ ఆఫ్ దిస్ హోల్ టీమ్, అండ్ ఆల్సో MNJ నుంచి డాక్టర్ మురళి వాళ్ళు హెల్ప్ చేస్తుండ్రు మనకు. సో ద ఐడియా ఇస్ ఇది మెయిన్ సేవామాలలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనుకుంటున్నామండి. సావిత్రమ్మ బర్త్ సెంటనరీ సందర్భంగా సేవామాల కార్యక్రమంలో ఈ సేవా కార్యక్రమంలో లడీలో ఒక ఇంపార్టెంట్ అధ్యాయం ఇది, ఒక విషయం ఇది.
సో దీంట్లో సీనియర్స్ వస్తున్నారు, జూనియర్స్ ఉన్నారు, ఇక్కడ వచ్చే వాలంటీర్స్ అబౌట్ 100+ వాలంటీర్స్ ఉన్నారు. మంది వచ్చేటోళ్ళు అందరూ ఇక్కడ చుట్టుముట్టోళ్ళు అందరూ వస్తుండ్రు, చూస్తుండ్రు, చెక్ చేసుకుంటున్నారు. బిగ్ పిక్చర్లో ఏంటంటే మంది అందరూ వాళ్ళ ఆరోగ్యం ఇప్పుడు నేను మంచిగా ఉన్నా అనుకున్నా ఒకసారి వచ్చి చెకప్ చేసుకుంటే ఏమైనా దాంట్లో అడ్జస్ట్మెంట్ సర్దుబాటు చేసుకోవాలి మన లైఫ్ స్టైల్లో. మనకు కళ్ళు చక్కగా కొంచెం కనిపిస్తలేవు అనుకుంటున్నా, లేకుంటే పండ్లది ఏమైనా ఇష్యూ ఉన్నా, లేకుంటే జస్ట్ జనరల్ డయాబెటీస్ అట్లాంటివి అన్నీ అందరూ వాళ్ళు ఒక అవగాహన తెచ్చుకుంటే మనకు మంచిగా ఉంటుంది. మన ఆరోగ్యానికి, మన చుట్టుముట్టున్న వాళ్ళందరికీ కూడా హెల్త్కి, హ్యాపీనెస్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో అమ్మమ్మ చెన్నారెడ్డి గారి వైఫ్ బర్త్ సెంటనరీ 100 years సందర్భంగా సేవామాల అనే ఈ కార్యక్రమాలలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఇది. అండ్ అందరికీ థ్యాంక్స్ అండి, హూఎవర్ ఆర్ హెల్పింగ్, సపోర్టింగ్ ద ఇనిషియేటివ్. అండ్ ఇట్లాంటి క్యాంప్స్ మీరు కూడా అంటే ఎక్కడైనా ఎవరైనా నిర్వహిస్తుంటే ఎస్పెషల్లీ ఫ్రీ ఇది. సో ఎవరిని పైసలు ఛార్జింగ్ అనేది ఏం లేదు. సో వాళ్ళు వచ్చినప్పుడు చేస్తున్నప్పుడు వాళ్ళకి మనం అక్కడ పోయి ఇన్వాల్వ్ అయ్యి సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. అండ్ అక్కడ పార్టిసిపేట్ చేసేటప్పుడు అడగండి, క్వశ్చన్లు ఏమైనా ఉన్నా మనకు తెలుసుకోండి, చూడండి. అంటే ఒక చిన్న విషయం ఇప్పుడు ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ అని ఇప్పుడే డిస్కషన్ అవుతుంది. సో అంటే మన బరువు ఎంత, మన హైట్ ఎంత, మన వయసు ఎంత, దాంతో ఒక చిన్న లింక్ ఉంటుంది. సో మనము దొడ్డుగున్నామా సన్నగున్నామా చెక్ చేసుకోవడానికి మన ఒక బ్యాలెన్స్ బ్యాండ్ మెయింటైన్ చేయడానికి ఒక చెక్ అది. ఆన్లైన్ టూల్స్ కూడా ఉంటాయి అట్లా. సో బేసిక్లీ ఐడియా ఏంటంటే క్యాంప్కి వచ్చినప్పుడు మన గురించి, మన ఆరోగ్యాన్ని గురించి, మన సభ్యులు అందరి ఆరోగ్యాల గురించి మనం సెట్ చేసుకుంటే మనకు ముందుకు పోతాం. అండ్ పెద్దోళ్ళ మెమరీ అమ్మమ్మ సెంటనరీ అవుతున్నప్పుడు ఇట్లాంటి కార్యక్రమం చేయడానికి చాలా హ్యాపీ ఉన్నా నేను. అండ్ నాతో పాటు యాక్చువల్లీ సావిత్రి ఉంది, నా డాక్టర్ సావిత్రి. సో అంటే నేమ్డ్ ఆఫ్టర్ మై అమ్మమ్మ ఓన్లీ. సో షీఈ్ ఆల్సో హెల్పింగ్ అస్ అవుట్ ఇన్ ద క్యాంప్ రైట్ ఫ్రమ్ పోస్టర్ డిజైన్ ఆర్ ఇప్పుడు మందికి చెప్పుడు, మాట్లాడు, కౌన్సిలింగ్ చేయడానికి చూస్తుంది. సో చాలా యూత్ అండి, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కిడ్స్, మోస్ట్లీ ఎన్ఎస్ఎస్ కిడ్స్ ఫ్రమ్ సెవరల్ కాలేజెస్ ఇంక్లూడింగ్ భద్రక, కోటి ఉమెన్స్ అండ్ అదర్ ప్లేసెస్లో వచ్చిండ్రు. సో ఉత్సాహంగా అందరూ హెల్ప్ చేస్తుండ్రు. సో థ్యాంక్ యూ అండ్ పార్టిసిపేట్ అండ్ సపోర్ట్ సచ్ కాజెస్ అండి. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈ సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ మరి చెన్నారెడ్డి గారిని ఎరగని వారు ఎవరుండరు. వారు మంచి వన్ ఆఫ్ ది వెరీ సీనియర్ అండ్ ఎఫిషియెంట్ అండ్ చీఫ్ మినిస్టర్గా మన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. నేను వారిని నా వయసు 20 ఏళ్ళు ఉండగా 20 సంవత్సరాలు అప్పుడు నేను వారికి చాలా దగ్గరగా కూడా చూడటం భాగ్యం కలిగింది నాకు. వారి ఫౌండేషన్ మీద వారి పేరు అలాగే సావిత్రమ్మ దేవి గారి పేరుతో ఈ మెమోరియల్ ఫౌండేషను దాదాపుగా 1.5 decade పైనుంచి పనిచేయడం జరుగుతూ ఉంది. అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు సావిత్రమ్మ గారు సెంటనరీ అంటే 100 years ఈ సంవత్సరంతో వారు కంప్లీట్ చేసుకోవడం సందర్భంగా దాదాపు 10-12 రోజులు అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఇవాళ హెల్త్ క్యాంపు చేశారు. నిన్నేమో జై జవాన్ అని చేశారు, మొన్నొక రోజున జై కిసాన్ అని చేశారు. అలాగే ఓల్డ్ సీనియర్ సిటిజన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఖేల్ మేలు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సైబర్ సెక్యూరిటీ అనేది సైబర్ ఫ్రాడ్స్తో చాలామంది నష్టపోతున్నారు. వాళ్ళందరికీ ఒక విధమైన చైతన్యము దాని గురించి చెప్పడం అనేది చేయటం అనేది చాలా మంచి కార్యక్రమం. కాబట్టి యంగ్స్టర్స్, ఎల్డర్స్ అందరూ కూడా ఈ సైబర్ సెక్యూరిటీ కార్యక్రమంలో పాల్గొని దాని లాభం పొందవలసిందిగా మనవి. అలాగే ఆర్టీఐ అనేది అఫ్కోర్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చాలామందికి తెలిసిపోయింది. అది కూడా వచ్చి దాన్ని రెన్యూ చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ డే, దిస్ ఇస్ అనదర్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ కార్యక్రమం అనేది. మన ప్రపంచం జీవనాధారం ఈ ప్రకృతి అని తెలుసు మనకి. ఆ ప్రకృతిని కాపాడుకోవటం అనేది చాలామందికి అంత ఇంపార్టెన్స్ తెలియలేదు ఇప్పటికేను. కాబట్టి ప్రకృతి ఎంత చక్కగా మనం కాపాడుకోవాలి, తద్వారా మానవ జాతి ఎంత బాగుపడుతుంది అనేది చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఎన్విరాన్మెంట్ డే కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఉమెన్స్ డే, అఫ్ కోర్స్ ఉమెన్ యొక్క ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు. వితౌట్ ఉమెన్ దేర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్, దేర్ ఇస్ నో లైఫ్ ఎట్ ఆల్. కాబట్టి ఉమెన్స్ డే అనేది కూడాను అందరూ ఉమెన్స్ ఏజ్ సంబంధం లేకుండా అందరూ వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలి. అలాగే ఖేల్ మేలు, మామూలుగా హెల్త్ అదే కాకుండా ఖేల్ మేల్ అంటే లాట్ ఆఫ్ గేమ్స్ అండ్ హ్యాపీనెస్, అందరికీ దాంట్లో కూడా పాల్గొని ఇలాంటివి అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ ఫౌండేషను
దే ఆర్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్ ఫర్ ది అండ్ బిగ్ సపోర్ట్ టు ది సొసైటీ. ఐ కంగ్రాచులేట్ ది కృష్ణారెడ్డి గారు వారి మనవడు, మన చెన్నారెడ్డి గారి మనవడు, వారి అట్టనే వాళ్ళ సిస్టరు ఇద్దరు కలిసి ఈ ఫౌండేషన్ని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళని మనసారా అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటూ మాలాంటి వాళ్ళకి కూడా వచ్చి మేము కూడా వాలంటరీగా చేయడానికి చాలా సుముఖంగా ఉన్నాము. మాకు కూడా ఒక అవకాశం, వాలంటీర్ చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా ఫౌండేషన్ వారిని కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్ అండి. ప్లీజ్ మే గాడ్ బ్లెస్ ది ఫౌండేషన్ అండ్ కృష్ణారెడ్డి గారిని, వారి సిస్టర్ని ఇద్దరిని కూడాను, ఇంకా వారి కుటుంబ సభ్యులందరినీ కూడాను మంచి ఆయురారోగ్యాలతో దీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్స్ అలాట్ అండి. మేడం మంట, ఇవి మంటలు, తిమ్మిర్లు, ఈ చేతులు గుంచుకొస్తారు. पानी में काम करते हैं वाटर बिफोर शी डज इट नाउ शी इज नॉट ओके ఇంటికానే ఉంటాను మీకు ఇప్పుడు నొప్పి ఎక్కడ చెప్పండి చేతులు ఏం తింటారు రోజు అన్నమే అంటే అన్నంలోకి అన్నంలో కట్టే గంట daily things, yeah. That other lady also, she came. She is also working this water, no? Yeah. మేడం సిండే మేడకు చెప్తాను for some time she will get it later. 2 minutes now in that hand she is getting asked నొప్పి ఉంది మేడం, నొప్పి వస్తుంది. what she is telling me. It will get the relief after 5-10 నిమిషాల తర్వాత నొప్పి తగ్గుతుందంట మేడం. అంటే బాగుతుంది నొప్పి బాగుంటుందా? she's asking that will it be more pain? No pain is there now. Check. ఎక్కువ ఉందా? ఇప్పుడు లేదు మేడం, ఇప్పుడు లేదు నా 2 minutes 2 minutes 2 నిమిషాలలో పోతుందంట. ఇప్పుడు ఇవన్నీ టెస్ట్లు ఉన్నాయి, పండ్లది ఉంది, కళ్ళది ఉంది, డయాబెటీస్ అంటున్నాం, జనరల్ చెకప్ అంటున్నాం, అవన్నీ ఉన్నాయి. కాకపోతే క్యాన్సర్ అనే వచ్చే శబ్దం వినే వరకు మనం మరి పోవాలా, తెలుసుకోవాలా, ఏమవుతుందో అని పరేషాన్ ఉంటుంది మనం. సో ఇక్కడ మనము ఈ క్యాంప్ ద్వారా ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 మంది వరకు స్క్రీనింగ్ కూడా అయింది మంచిగా. కొందరితో మాట్లాడినా కూడా నేను మంచిగా ఉన్నారు. సో ఏదైనా డౌట్ ఉన్నా, మన ఫ్యామిలీలో రిస్క్ అనిపించిన క్యాన్సర్ గురించి ఏమైనా టెన్షన్ అనిపిస్తున్నా పోయి అక్కడ టెస్టింగ్ అవుతుందో స్క్రీనింగ్ అవుతుందో అవసరం లేదు, అట్లీస్ట్ పోయి మాట్లాడండి ఒకటి లోపల. ఎంఎన్జే టీమ్ మొత్తం ఉన్నారు, వాళ్ళు అక్కడ వ్యాన్ తీసుకొచ్చిండ్రు, వాళ్ళకు రూమ్ స్పెషల్గా అరేంజ్ అయింది. సో ప్లీజ్ దీని గురించి చూడండి, తెలుసుకోండి. అంటే ఒక ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తర్వాత మేక్ షూర్ ఆల్ ఆఫ్ యూ హూఎవర్ హస్ థింగ్స్ దే హ్యావ్ అ రిస్క్ ఫీల్ ఫ్రీ టు గో డిస్కస్ అండ్ నో. అంటే బికాజ్ ఈ ప్రివెన్షనే ఇది మెయిన్. హెల్త్ కేర్ ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో మనం పరేషాన్ అయినప్పుడు హాస్పిటల్ పోవడు ఉరుకుడు ఎమర్జెన్సీలు కాకుండా ముందే మనం దాని గురించి తెలుసుకుంటే దాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలి, దాన్ని ఎట్లా ఏమైనా ట్రీట్ చేయాలన్నా రిస్క్లు తగ్గిపోతాయి. మనకు మంచిది అది, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మంచిది అది. సో థ్యాంక్ యూ ఫర్ all of you who are come, the doctors. I hope everybody is doing good. Doctors and physicians all okay? All okay? Hands up చేయండి ఒకటి, thumbs up. So thanks a lot Andy, I think nice గా and అందరిని హెల్ప్ చేస్తున్నారు. The volunteers are also on both sides of the space now. They're helping everybody and also getting themselves tested, and please make sure you learn, understand from the system. So Jenny, the stage is all yours. Visit there. You can please come to our institute. So we have different courses. We train students in designing. We give placements
And our students have really worked hard. It's been 10 days, like, you know, we literally designed the clothes. We worked on what themes has to be implemented on the garments. So this is just a small presentation from our institute. Thank you.
ఫ్రెండ్స్ కూడా అర్థం కావట్లేదు మోడల్స్ కొంతమంది ముందుకు చాగట్లా వెంటనే వెనక్కి. వీళ్ళకి అర్థమైంది. బ్యూటిఫుల్. garments డిజైన్ చేయడము, బికాస్ వీ డి నాట్ గెట్ దిస్ ప్రింట్, అంటే ఇట్లా ఈ లోగో తోటి ప్రింట్స్ దొరకడం ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ అస్, సో వీ లిటరలీ పెయింటెడ్ ఎవ్రీథింగ్ ఆన్ ద గార్మెంట్స్. Okay, and the next garment is she's Lakshmi, one of my student, and no alcohol is one thing which we shouldn't have, so this is another one. We have represented this with glass and bottle and a glass, and we painted silver color on this, and she is Sudha, and no to sweets and candies, so this is a representation, no to chocolates, and this is what we have represented on this like a garment. So we have taken some light colors so that e colors pop out aithe ani cheppesi base colors we have taken it in light colors, and no to కేక్ పేస్ట్రీ. and this is about no to bakery items. Maida is the most important thing we shouldn't have, so this is one thing, no to bakeries anedi bakery items anedi we have represented it. And again we worked on little bread is in brown color, so we've taken this brown color as a base and then we have created this. And fried items and aerated drinks like Coke and French fries, these are all the things that we shouldn't have. So one plus point is beyond this what we can eat anedi we have represented, like she is Lakshmi, anyways, like my student, and we've designed this. Okay, yeah, and this is regarding lot of berries, fruits is what we have to consume. So like we've designed this orange fruit represents orange color, and then we have designed this orange sliced painting and also berries and strawberries on the top. So we have even accessorized with berries for her. So this is one of our styling which we have done, and she is Kusum, yeah, my student. She's doing a fashion designing course at my place, and this is towards yoga. So how you need to be fit. This is one of the exercise which we need to maintain. So we have painted. She's Rebecca, and she's my student. And the most important thing is a lot of fruits and vegetables is the concept. So vegetables lo we have taken, we have designed this as a half sari because we wanted to give that village look. So vegetables and connecting it to the farmers, and then a half sari is what we have designed. So we made a lot of broccoli is one of the most important diet we should have. So broccoli, carrots and mushrooms and cabbage.
So we literally painted all the garments, and to represent vegetables is a green dupatta we have designed it. So to give that village look, we have designed a half sari. Okay. Cabbage. And next is, this is exercise. Lot of exercise has to be created, and her name, she is Sandhya. You've taken the picture? Sandhya, yeah. And she is Rajeshwari, and we have designed exercise theme for this, to how to be fit and all. So this is one of the garment. We can never forget that in our diet. So dry foods is another one. We had avocado, of course, this is one of the fruit, and we had dates and cashews. I mean, we were like, you'll not believe, when we were designing all this, we were thinking, how can we paint cashews? So, ma'am, palli laga undi. Ma'am, cashew etla draw cheyali. I said like, wait, palli has 3, this thing cashew has a 3. Then we decided, okay, fine, let's draw fruit yaar, koncham manchi kanpistadi. And then, and it's just not designing, it is the brains behind it. What I mean to say is, like, you know, working on all that. Then, okay, fine, lungs ante ekko manam portray cheyalekapotamu garment meeda ani cheppi. Then we decided, okay, fine, let's have one breathing caption wala garment and all that. So this is our collection. Hope you all enjoyed. Ippudu meeku ardhamaindachu exactly that, like, you know, what we have designed ani. So thank you so much, ma'am. And so our team of Advaita Institute of Fashion Design, my faculties who have really supported us to make this event a good success. Thank you so much. Ma'am? Ma'am, a bit closer. Closer. Fine. తెలిసే ఉంటుంది కదా, జస్ట్ మినిట్ చాలా ఉంది అని తెలుసు కదా. ఇప్పుడు మన ప్రోగ్రాము ఏమి తినకూడదు, ఏమి తినాలి అనేది చెప్పారు క్లియర్గా. సో ఎమోషన్స్ కూడా మనం ఎలాగ బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ధ్యానం ద్వారా మనం నేర్చుకుంటాం. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది, మైండ్ పీస్ఫుల్గా అవుతుంది. సో ప్రశాంతంగా ఉన్న మనసు వల్ల మనకి ఆరోగ్యం కూడా వస్తుంది. సో అందరూ ధ్యానం చేస్తే